మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతిలో నిర్మించబోయే స్టేట్ లైబ్రరీ ఏ విధంగా ఉంటుందో తెలుసా? దాని లోపల ఇంటీరియర్స్ కానీ రాబోయేటువంటి వసతులు కానీ ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు దీనిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ దీనిపైన మనం ఒక వీడియో చేసాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యుఏఈ పర్యటన సందర్భంలోనే శోభా రియాలిటీ సంస్థ ఈ స్టేట్ లైబ్రరీకి 100 కోట్లు డొనేషన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ స్టేట్ లైబ్రరీ డిజైన్స్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష చేశారు, వాటిని ఫైనల్ చేశారు. వాటికి సంబంధించినటువంటి లుక్స్ వచ్చినాయి. ఇది అమరావతి సెంట్రల్ లైబ్రరీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైబ్రరీ కింద ఉంటుంది, అమరావతిలో ఏర్పాటు చేస్తారు. ఇది మాన్యుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే లోకేష్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఇది ఖచ్చితంగా అధునాతనమైనటువంటి శైలిలో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, వైభవానికి ప్రతీకగా ఉండాలి. అందుకనే ఈ డిజైన్లను రూపొందించారు. ఇక దీనికి సంబంధించినటువంటి లుక్స్ కానీ ఒక్కొక్క ఫ్లోర్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, ఫస్ట్ ఎంట్రన్స్ లాబీ, ఆ ఫోయర్ ఏరియా అంటారు కదా, ఎంట్రన్స్లో ఉండేది చూడండి ఎంత హైట్ ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. ఒక డబుల్ ఫ్లోర్ హైట్ ఉండేట్టుగా డిజైన్ చేస్తున్నారు. డిజైన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్, లైబ్రరీ అనగానే బుక్స్ చదువుకోవడానికి కావాల్సినటువంటి వసతులు, 15 లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచబోతున్నారు. అన్నీ కూడా డిజిటైజేషన్ చేసినటువంటి తెలుగు చరిత్రకు సంబంధించి, తెలుగు భాషకు సంబంధించినటువంటి వివిధ రేర్ బుక్స్ని కూడా కలెక్ట్ చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ లైబ్రరీలు, వాటి నుంచి సేకరించాల్సినవి ఇక్కడ హైదరాబాద్, అక్కడ మద్రాస్ లైబ్రరీలో ఉన్నటువంటి తెలుగు సాంస్కృతిక వాంగ్మయానికి సంబంధించినటువంటి టెక్స్ట్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అవుతుంది. సో ఇది డిజైన్లకు సంబంధించిన, ఇది ఎక్స్టీరియర్కి సంబంధించినటువంటి దృశ్యం. అంటే నారా లోకేష్ గారి రివ్యూ సందర్భంగా ఈ డిజైన్స్ని అంటే మినియేచర్ని ఆయన ముందర ప్రజెంట్ చేశారు. ఏ ఫ్లోర్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి స్పెసిఫికేషన్స్ వస్తాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది అప్పుడే. వీటిలో అవసరమైన చోట్ల కొన్ని మాడిఫికేషన్స్, కొన్ని సజెషన్స్ చేశారు. అవన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ని ఓకే చేసిన తర్వాత యాజ్ పర్ మోడల్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి టెండర్స్ ఈ ప్రొసీజర్కి వెళ్తారు. ల్యాండ్ కూడా శాఖమూరు ప్రాంతంలో ఉంటుంది. అంటే నాలెడ్జ్ సిటీ ఏదైతే ఇప్పుడు విద్యానగరం కింద చెప్తున్నారో ఆ ప్రాంతంలో ఉండేటువంటి లొకేషన్ని దీనికోసం ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎంత ఏరియాలో నిర్మాణం చేయబోతున్నారు అనేది కూడా తెలియదు. కానీ మొత్తంగా ఓవరాల్గా చూడండి, ఇది స్ట్రక్చర్, గ్రాఫిక్స్, వీడియోస్ అనమాట. మన దగ్గర ఇమేజెస్ మాత్రమే వచ్చినాయి. ఇవన్నీ కూడా కొన్ని మాడిఫికేషన్స్ సజెస్ట్ చేశారు. ఆ కొన్ని మాడిఫికేషన్స్ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా రిలీజ్ చేస్తారు. ఇంటర్నల్గా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అనమాట. ఇవి ఎక్స్టీరియర్స్ వైజ్గా చూస్తే కనుక బయట నుంచి లుక్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్లస్ డేటా సైన్స్కి సంబంధించి, ముఖ్యంగా డేటా కలెక్షన్, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి అధునాతనమైన టెక్నాలజీకి తగ్గట్టుగా ఉండాలి. ఇది టోటల్ ఎక్స్టీరియర్ ప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ చూస్తే 2-3 ఫ్లోర్ల కంటే ఎక్కువ కనబడే అవకాశం లేదు. కానీ సువిశాలమైనటువంటి ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సువిశాలమైనటువంటి ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. సో రైట్ ప్లేస్, ప్రాపర్ సెటప్ అంతా డిసైడ్ అయిన తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ దీనిపైన రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 150 కోట్ల అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి. 100 కోట్లు డొనేషన్ రూపంలో శోభా రియాలిటీ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకెవరైనా ఆసక్తి ఉన్నవారు ఉంటే కనుక వారి నుంచి డొనేషన్స్ స్వీకరించవచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీమ్స్ నుంచి వస్తున్నటువంటి అంటే కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి లైబ్రరీగా దీన్ని నిలబెట్టాలని చెప్పని ఏపీ సర్కార్ ఆశిస్తోంది. కాబట్టి ఫండ్ రైజింగ్ అనేది చాలా సులువుగా చేయొచ్చు అనేటువంటి ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో డిజైన్స్ ఫైనల్ అయినాయి. ఎక్స్టీరియర్ పార్ట్ వరకు పెద్దగా ఏమి మాడిఫికేషన్స్ ఉండవు. కానీ ఇంటర్నల్గా కొన్ని సలహాల మేరకు చేయబోతున్నటువంటి మార్పులు, చేర్పులు, డేటాకి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఇంటర్నెట్ రిలేటెడ్గా అక్కడ డిజిటల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి, టెక్నాలజీని ఏ విధంగా కొత్త లైబ్రరీలో ఇన్కార్పొరేట్ చేయాలనే దానిపైన స్పెషల్ రివ్యూస్ జరుగుతున్నాయి. అవి అయిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్టు డిపిఆర్ కంప్లీట్ చేస్తారు. అప్పుడు టెండర్ ప్రాసెస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిధుల కొరత ఎలాగో ఉండదు కాబట్టి డిజైనింగ్ విషయంలో మాత్రం కొత్త టెక్నాలజీస్, కొత్త ట్రెండ్స్ అన్నిటిని కూడా ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశిస్తున్నారు. ఈ డిజైన్ పరంగా చూస్తే ఇది G+1 తరహాలో కనిపిస్తుంది. బట్ లోపలికి వెళ్తే కనుక G+3 లేదా G+2 వరకు స్కోప్ కనిపిస్తుంది. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒకసారి ఈ మోడల్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా దాన్ని సెంట్రల్ పార్ట్కి కట్స్ చేసి చూస్తే అనమాట. అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్,
ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ అవుతుంది. ఒక మినీ థియేటర్ లాంటి ఆడిటోరియంని ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. అలానే ఒక పెద్ద ఆడిటోరియం, ఇక్కడ సెమినార్ హాల్ అండ్ ఆడిటోరియం రెండింటిని కూడా డిజైన్ చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీకి తగ్గట్టుగా ఇందులో వసతులు కల్పిస్తారు. ముఖ్యంగా ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చేయాలన్నా కానీ లైబ్రరీలో కావాల్సినటువంటి వసతులు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి లైబ్రరీ స్టోరేజ్ అంతా కూడా డిజిటైజ్డ్ బుక్స్ దొరికితే కనుక వాటిని ఏ విధంగా సేకరించాలి, వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. ముఖ్యంగా స్టేట్ లైబ్రరీ అంటే పురాతన గ్రంథాల నుంచి తాళపత్ర గ్రంథాల దగ్గర నుంచి అన్నింటినీ కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. తాళపత్ర గ్రంథాలు ప్రతిదానికి రిఫరెన్స్కి ఓపెన్ చేస్తే పాడైపోతాయి. కాబట్టి వాటిని డిజిటల్ ఫార్మేట్లో రిఫర్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే అధునాతనమైనటువంటి హై స్పీడ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్, డేటా స్టోరేజ్ సోర్సెస్, బుక్స్ ప్రిజర్వేషన్లో కూడా అధునాతన పద్ధతులు అనుసరించే విధంగా ర్యాక్స్ కానీ వాటన్నిటిని ఆ విధంగా డిజైన్ చేయాలి. కూర్చునేటువంటి ప్లేసెస్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ కింద డిజైన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్పెషల్ ఇచ్చారు. అంటే ఈ డిజైన్ మొత్తం పూర్తిగా మనకి క్లారిటీ రావాలంటే కనుక ఇది మొత్తం అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ G+3 వరకు కనిపిస్తుంది. ఇక్కడ స్పెషల్గా ఒక ఎలివేటెడ్ హైట్లో మళ్ళీ కొన్ని ఫ్లోర్స్ ఇచ్చారు. వీటన్నిటిని ఏ విధంగా డిజైన్ చేశారు, పర్పస్ ఏంటి అనేది DPR వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ మొత్తం మీద స్టేట్ లైబ్రరీని మాత్రం ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్, మోడర్న్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీ కింద డిజైన్ చేసే విధంగా, చూసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఈ మెట్ల దగ్గర, ఈ బొమ్మ చూస్తే చిన్నగా ఉంది కానీ ఆ మెట్ల దగ్గరే కనీసం ఒక 10 అడుగుల ఎత్తులో ఉండే విధంగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. లైబ్రరీ మెట్లు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. పుస్తకాలు చదువుకునేటప్పుడు కానీ, రిఫర్ చేసేటప్పుడు కానీ, లైబ్రరీలో జరిగేటువంటి అనేక సాహితీ కార్యక్రమాల్లో, సాహితీ గోష్ఠుల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ. కాబట్టి లైబ్రరీని అన్ని రకాల పర్పస్లకి అనుకూలమైనటువంటి ఒక వేదికగా మలచాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్. అతి త్వరలోనే దీన్ని ఫైనల్ చేసి DPR రిలీజ్ చేసే అవకాశం ఉంది.